అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే 5ంటికే లేచి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 400 నుండి 500 బస్తాలు తొక్కడం అయితే ఉంది. రోజు అయితే 18 నుండి 20 మంది అయితే వస్తారు. ఈరోజు మాత్రం 12 మందే వచ్చాము. అందుకే ఈరోజు మాత్రం మా దూల తీరిపోయింది. సో చివరి వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఈ మిర్చిని అయితే తిరిగేసాము. తిరగడం ఎందుకంటే సో కింద పైన మొత్తం బాగా కలిసిపోతాయి అనమాట. తొక్కుతాము. ఇవి ఎక్కువ రోజులు ఏసీలో పెట్టినా సరే ఎక్కువ రోజులు ఆగుతాయి కాబట్టి ఇలా తిరిగేసి తొక్కిస్తారనమాట. తిరిగేయడానికి చాలా అయితే టైం పట్టింది. దాని తర్వాత దీన్ని లోడ్ చేసామండి. ఈ స్టాండ్ చూసారు కదా, ఇది మిరపకాయలు తొక్కే స్టాండ్ అనమాట. దీన్నే మేము లోడ్ చేయడానికైతే యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే కింద నుండి బస్తాలు పైకి పోవాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే అవి చాలా బరువు ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి బస్తాలు కాబట్టి ఒక 45 నుండి 50 కేజీల వరకు తొక్కడం జరిగింది. అందుకే ఈ స్టాండ్ మీద నిలబడి అందిస్తున్నాం అన్నమాట. ఓకే, 80 బస్తాలు అయితే తొక్కాము. ఇక్కడ 80 నుండి 90 బస్తాలు అయితే తొక్కాము. దాని తర్వాత లోడ్ చేసి అయితే తాళ్ళు కట్టేసి అయితే పంపించేసాము. ట్రాక్టర్ మీద లోడ్ చేయడం కంటే టాటా ఏస్లో లోడ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఈ ప్రతి దానికి టాకాలు వేయాల్సి ఉంటుంది. అందుకే చాలా వరకు లేట్ పట్టిద్ది. టాటా ఏస్లో 10 నిమిషాలు పట్టే పని ట్రాక్టర్ మీద 2 గంటలు పట్టిద్ది. అందుకనే టాటా ఏసీ మీద చేపించుకోవడమే చాలా మంచిది. ఈ తాడు గట్టిగా లాగాలి కాబట్టి మనుషులైతే కొంచెం లూజ్గా లాగుతారనే ఉద్దేశంతో ట్రాక్టర్ టైల్ కింద పెట్టి అయితే దీన్ని లాగడం జరిగింది. దాని తర్వాత 2 లాటకైతే వచ్చేసాము. ఇది దాదాపుగా 150 నుండి 200 బస్తాల లాట్ అనమాట. ఇక్కడ మాకు చాలా చిక్కు వచ్చింది. అంటే ఏంటంటే దీన్ని తిరిగేసి తొక్కాలంటే మాకు చాలా పని అనమాట. ఎందుకంటే మేము 12 మందే ఉన్నాము. తొక్కేటోళ్ళు, తిరిగేసేటోళ్ళు, బస్తాలు కుట్టేటోళ్ళు, బస్తాలు పెట్టేటోళ్ళు, తొక్కేటోళ్ళు, ఇలా చాలా పనులు ఉంటాయి కాబట్టి 12 మంది అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. అందుకనే ఏదో కష్టమైన నష్టమైనా సరే దాన్ని తిరిగేసుకుంటూ తొక్కామన్నమాట. దాదాపుగా 200 బస్తాల దాకా అయితే వచ్చాయన్నమాట. దీన్ని ట్రాక్టర్ మీద అయితే 4 సార్లు, ఎందుకంటే ఇది చేనులో ఉంది కాబట్టి ట్రాక్టర్ మీద లోడ్ చేసి 50 బస్తాలు లోడ్ చేసుకుని అయితే మేము రోడ్డు దగ్గరికి అయితే తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ టాటా ఏస్లోకి లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ స్టాండ్ చూశారు కదా, దీని మీద అయితే 3 నుండి 4 బస్తాలు పెట్టి అయితే తొక్కొచ్చు. బాగా బీభత్సంగా ఆకలిస్తుంది. ఎందుకంటే పొద్దున్న కొంచెమే తిన్నాం 10ంటికి. సో వీళ్ళు రండి అనేసరికి మేము కొంచెమే తిని వచ్చేసాను అనమాట. ఒకవైపు ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెయిన్లు వస్తున్నాయి. అందుకే ఈ మావయ్య ఉన్నాడు కదా, కొద్దిగా ఒక మిరపకాయ తిని లభోదిబ్బమన్నాడు. ఆకలిస్తుందని సో థమ్స్అప్ అయితే తెప్పించాము. థమ్స్అప్ తెప్పించిన తర్వాత అందరం అయితే కాస్తంత తాగాము. ఎందుకంటే ఎండ కూడా బాగా హెవీగా కొడుతుంది. దాదాపుగా 30 నుండి 40 డిగ్రీల వరకు కొడుతుంది కాబట్టి థమ్స్అప్ తాగితే కొంచెం చల్లబడతామనే ఉద్దేశంతో ఇలా థమ్స్అప్ వచ్చి తాగాము. నీళ్ళు అయితే ఇక చెప్పనవసరం లేదు. నిమిషానికైతే బాటిల్ నిండా నీళ్లు తెప్పించుకొని తాగుతూనే ఉన్నాము. ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వకోకుండా ఉండటం కోసం. ఇక దాని తర్వాత వచ్చేసరికి 3 లాట్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక 100 బస్తాలు అయితే తొక్కాము 3 లాట్ దగ్గర. ఎందుకంటే బాగా అలసిపోయాము. ఎందుకంటే అక్కడ 200 బస్తాలు తొక్కి వచ్చిన తర్వాత ఇక్కడ 100 బస్తాలు తొక్కడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకవైపు అన్నం లేదు, బాగా ఆకలిస్తుంది. నాకైతే బాగా ఆకలేసేసరికి పక్కన కొబ్బరికాయ ఉంది, అదైతే కొట్టుకొని తిన్నాను. దాని తర్వాత మా మావయ్య ఉన్నాడు కదా, అదిగో డ్యాన్స్ చేసే అతను మా మావయ్య అత్తయ్య చేత బాక్స్ అయితే తెప్పించాడు. బాక్స్ తెప్పించిన దాంట్లో నేను మావయ్య ఇద్దరం చెరిసగం అయితే అన్నం తిన్నాము. దాన్ని తిన్న తర్వాత ఇంకోసారి 4 లాట్, ఇది 4 లాట్ అనమాట. సో ఇక్కడ కూడా దాదాపుగా 50 నుండి 60 బస్తాలు అయితే తొక్కడం. అందుకే అంటారు డబ్బులు ఊరికే రావని, కష్టపడితేనే ఏదైనా సరే. మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 7-8 అయింది. సో మీరు ఇలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు బూస్టప్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ.